పాటల నుండి ఇటు నటన వైపు ఎందుకు వచ్చినావు బుజ్జి? దేవుడు తీసుకొచ్చాడు. అంతే ఎటు గుంచుతాడు పోవుడే మనం. అంతే పోడే. మనం ఒకటి అనుకుంటాం, లైఫ్లో ఒకటి అవుతుంది, అన్నీ మనం అనుకున్నట్టే అవుతాయి కావు. ఇంకా ఉన్నదంతా ఉండాలి. కానీ అదృష్టం ఎంత అదృష్టం. నాకు ఆర్ట్స్ అంటే మంచిగా ఇష్టం. పాటలు కానీ, సినిమాలు కానీ, డాన్స్ ఏదైనా ఆర్ట్ రిలేటెడ్ నాకు చాలా ఇష్టం. నేను చదువుకుంది కూడా కొంచెం మార్కెటింగ్ చదువుకొని, ఇట్లా మార్కెటింగ్ కూడా క్రియేటివ్ జాబే కాబట్టి ఓకే అటు సైడ్ క్రియేటివిటీ యూజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఇంకా దేవుడు నన్ను ఇక్కడ తెచ్చిపెట్టాను. వెరీ హ్యాపీ. మంచి మా ఆయన నాయన నాకు అదే పెళ్లి కాలే. మా ఆయన ఎవరు అనుకున్నా లేదు, ఇప్పుడే లేదు. మా నాయన నాయన ఏం చేస్తాడు? నాయన హీఈస్ వర్కింగ్ ఇన్ మెట్ లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ లో. హీఈస్ వర్కింగ్ ఇన్ నైస్ కన్సల్టెంట్ పొజిషన్. అమ్మ 3 years ముందర చనిపోయారు. బట్ మేమిద్దరమే ఉంటున్నాము. నాన్న నువ్వు? నాన్న నేను. వండి పెడతావా మరి నాన్నకేమన్నా? నాకు నచ్చినవి నేను వండుకుంటా అప్పుడప్పుడు. మామూలుగా అయితే కుక్ వాళ్ళందరూ ఉన్నారు చేస్తారు, కానీ నాకు ఇట్లా వంట అంటే మంచి ఇష్టం అనమాట. ఈ సినిమా చేసినావు చెన్నై లవ్ స్టోరీ. సినిమా ముచ్చట కాడికి వస్తా, ఎందుకంటే మా ఊరు పిల్ల అనగానే ఇక ఇట్లా పొంగిపాయ. నాకు చెన్నైలో వరద ఏమంటారు, సముద్రంలో నీళ్ళకు అలలు వచ్చినట్టు అయింది ఒకటేసారి పానంలో కదా. అంతే. ఏదైనా మన పొరలు మన లెక్క మాట్లాడదా? ఆ కిక్కే వేరప్ప అంటారు కదా, అది అట్లా కిక్ వచ్చింది ఒకటేసారి. గౌరమ్మని చూస్తున్నాను. గౌరమ్మ, ఈ చెన్నై సినిమా, చెన్నై లవ్ స్టోరీ, ఇది మామూలు లవ్ స్టోరీనా లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ లవ్ స్టోరీ, చెన్నై లవ్ స్టోరీ, వైజాగ్ లవ్ స్టోరీ లెక్కనా, లేకపోతే ఈ చెన్నై లవ్ స్టోరీకి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? ప్రత్యేకత అంటే పాత్రల మధ్య ఉండే ప్రత్యేకతే. కానీ చెన్నై ఒక మంచి బ్యూటిఫుల్ సిటీ. ఈ కథకు చెన్నై బ్యాక్ డ్రాప్లో తీస్తే మంచిగా ఉంటుందని మా వాళ్ళు కనిపించింది కాబట్టి ఈ కథనంతా చెన్నైలో సెట్ చేసినారు. కానీ మా కథ అయితే మంచి తెలుగు వాళ్ళ మధ్య జరిగే కథ. మంచి తెలుగు కాన్వర్జేషన్స్, మంచి తెలుగు మాటలు, తెలుగు పాటలు, విలువలుండే సంగీతము, విలువలుండే సాహిత్యము, ఇట్లా ఒక మంచి తెలుగు సినిమా. బట్ సెటప్ ఇన్ చెన్నై అనగానే మనకు ఒక బ్యూటీ వస్తుంది, ఒక వేరే రకమైన అందం వస్తుంది. ఆడుండే బీచ్ కానీ, ఆడుండే కలర్లు కానీ. చెన్నై అనగానే మధ్యలో ఒక్కొక్కరు తమిళ్లో మాట్లాడుతుంటారు. సో సినిమాకు ఒక వేరే కలర్ వస్తుంది అంతే. తమి, ఈ పిల్ల బీచ్లో కూర్చొని నీతో అన్నది తొలి ప్రేమ. ఇది తొలి ప్రేమ ఎప్పుడు కూడా మనసు పొరల్లో ఉండి శాశ్వతంగా సమాధి చేయబడుతుంది. ఇది చేస్తుంది, అది చేస్తుంది అంటే అన్ని చెప్పినాక ఇంత కథ చెప్పామే. అంత కథ అంతా చెప్పినాక నువ్వు తొలి ప్రేమ పెద్ద తోపేం కాదంటివి, తుస్సుమన్నది కాదా? ఇంత చెప్పింది తమ్మి ఆ పిల్ల. అంత చెప్పినాక తొలి ప్రేమ పెద్ద తోపేం కాదు, పెద్ద లవ్ స్టోరీలు, గొప్ప లవ్ స్టోరీలు ఏం తొలి ప్రేమలు కాదు అని అన్నావు. ఇంతకీ మీద నీ తొలి ప్రేమనా లేకపోతే రెండో ప్రేమనా అని అనుమానం వచ్చింది. ముఖమంతా ఇట్లా పెట్టుకొని కూర్చున్నది. నాకు తొలి ప్రేమనే. నీకు తొలి ప్రేమ, ఆమెకు కాదు. నాకు అనిపించింది నువ్వు ఆ తొలి ప్రేమ తోటకూర కట్ట అన్నప్పుడే అనుకున్నా నేను, ఇదేమో ఏసే వచ్చింది మా పొల్ల, అందుకని ఒకటే చదువుతున్నది అనుకున్నా. ఫస్ట్ పాటలోనే చెప్పినాం కదా, గుర్తుందా పాటలా. నేను ఏదో కొంచెం ఇట్లా ఫీల్ అవుతుంటా, మనోడు వచ్చి ఇట్లా కాదు, అట్లా ఫీల్ కాకు, అవన్నీ కాదు, ఒకటి పోతే ఒకటి వస్తుంది, ఖుషి ఉండు అని చెప్తాడు. అదే